వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీఎస్ఐ పిఎంటి పిఈటికి అటెండ్ అవుతున్న విద్యార్థులు తీసుకెళ్ళవలసిన సర్టిఫికేట్లు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇది అఫీషియల్గా డిక్లేర్ చేసిన ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అనే ఒక అఫీషియల్గా రిలీజ్ చేసిన డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని మీరు తీసుకెళ్తే మీరు హ్యాపీగా మీ పిఎంటి పిఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఏ సర్టిఫికేట్స్ ఉండాలని క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ద ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీరు తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి. ద ఫాలోయింగ్ రిలివెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. విల్ బీ సబ్మిటెడ్ బై మీ వెన్ ఐ అపియర్ పిఎంటి పిఈటి ఐ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి. ఒరిజినల్తో పాటుగా ఒక సెట్ ఆఫ్ జెరాక్స్, ఒక సెట్ కాదు మీరు 2 సెట్లు కూడా తీసుకోండి. మీకు సర్టిఫికేట్స్ అదే ఇంకో సెట్ తీసుకెళ్ళడం వల్ల మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది. పొరపాటున మీరు ఏ సర్టిఫికేట్ ఎక్కడ మిస్టేక్ చేసినా రెండో సెట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మనం 1 by 1 ఏ సర్టిఫికేట్ కావాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే సెకండరీ స్కూల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్. మీకు యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ను డిక్లేర్ కరెక్ట్గా చూసుకోవడానికి కోసం మీకు ఏంటంటే సెకండరీ స్కూల్ ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. ఈ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఏంటంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో మీరు అప్లై చేసుకున్నప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ అదేలా ఉండాలి. అలా ఉంటే మీకు ఇప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలండి. అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఫస్ట్ వన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఈ సపోర్ట్ అప్ టు డేట్ ఆఫ్ బర్త్. మీరు అప్లై చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ అని చూపించడానికి కోసం ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలండి. నెక్స్ట్ ఇంకోసారి చూడండి, బి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో చూసేసరికి మీకు ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఆన్ 1st July 2022 ఇంటర్మీడియట్ ఫ్రమ్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రికగ్నైజేషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. మీరు డిగ్రీ అనేది ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ యాజ్ ఆన్ 1st July 2022. మీకు జూలై 2022 ఫస్ట్ వరకు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళచ్చు. ఆ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. యాజ్ ఆన్ 1st July 2022 ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగింగ్ టు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో యాజ్ ఆన్ 1st July 2022 ఈసీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ స్టడీ డిగ్రీ అండ్ అపీర్డ్ ఫర్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ 1st, 2nd, 3rd ఇయర్. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా 1st July 2022 వరకు అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 3rd ఇయర్ పాస్ అయ్యి ఉంటే చాలు. ఆ సర్టిఫికేట్ చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ అని ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ సి చూడండి, మనకి ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ who did not pass degree or its equivalent examination but passed intermediate equivalent examination and studied degree and appeared for the degree examination must submit the memorandum of marks of both 1st and 2nd, 3rd year degree examination. క్లియర్గా మనకి ఏమంటున్నాడంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిగ్రీ పాస్ who did not pass the degree examination equivalent examination లేకపోతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఈక్వలెంట్ ఉంటుంది కదండి, 1st, 2nd, 3rd ఇయర్ డిగ్రీ అనేది మన మార్క్స్ అంటే ఓడి లేకపోయినా
వాళ్ళకి ప్రొవిజనల్ ఇస్తారు. ఆ ప్రొవిజనల్ తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. ఓకేనా, మనకి డిగ్రీ పాస్ అయిన తర్వాత ఓడి రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈలోగా మనకి ప్రొవిజనల్ అని ఇస్తారు. ఆ ప్రొవిజనల్ మీరు తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ 4 చూడండి. డి, ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు ద ఓపెన్ కేటగిరీ, అంటే ఓసీ వాళ్ళు విష్ టు క్లైమ్ కన్సెషన్ ఇస్ ఏజ్డ్ అండ్ రిజర్వేషన్, అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి, who wish age and reservation specified for the EWS category and submitted a set certificate issued by the competent authority specified as per para 11 in the notification. మీరు ఒకసారి para 11 మనకి నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు para 11 ఒకసారి క్లియర్గా ఒకసారి చదవండి. మీకు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఓసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి క్లైమ్ కన్సెషన్, ఏజ్ రిలాక్సేషన్, రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కేటగిరీ సర్టిఫికెట్స్ అనేది తీసుకురావాలండి. నెక్స్ట్ ఈ చూడండి, ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ హూ విష్ టు క్లైమ్ కన్సెషన్ ఇన్ ఏజ్ అండ్ ఆల్సో రిజర్వేషన్ స్పెసిఫైడ్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ మస్ట్ సబ్మిటెడ్ లేటెస్ట్ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ certificate of no claim non-creamy layer issued by the competent revenue authority as specified. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మనకి లేటెస్ట్ ఓబీసీ అయితే ఉండాలండి. లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే బీసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఓసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఉంటుంది. అది రీసెంట్ అయి ఉండాలి. మీరు ఈ రీసెంట్గా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను రీసెంట్గా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకున్నారా లేదో ఒకసారి చూసుకోండి. లేదు మా దగ్గర 1 year అంటే ఎప్పుడో 2020, 2022 ఉన్నాయంటే మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే మీకు చేసుకోవడం, కొత్తగా రీసెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. మీరు రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఆల్సో ఎవరైతే బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఫర్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్స్ అనేది చేసుకోండి. ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో మనకి ఎంఆర్ఓ గారు మనకి ఇష్యూ చేయడం జరుగుతుందండి. కాబట్టి సర్టిఫికేట్ నాన్ క్రిమీ లేయర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసి ఆ సర్టిఫికేట్ తీసుకోండి. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు పిఎంటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. నెక్స్ట్ చూడండి, ఎఫ్, ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ కాస్ట్ scheduled tribe who wish to claim concern in age and also reservation specified for SC ST must submit the latest community of and date of birth certificate issued by the competent authority revenue department. అంటే మీకు చూడండి, ఎస్సీ వాళ్ళు కూడా ఎవరు కమ్యూనిటీ సర్టిఫికేట్ వాళ్ళు రీసెంట్గా ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్లో యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చే విధంగా మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ చేసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చే విధంగా చేసుకున్న వాళ్ళు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ రీసెంట్ది అయి ఉండాలి. ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాడు, రీసెంట్ది అడుగుతున్నాడు. మీకు బెటర్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు తర్వాత నుండి ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ప్రాబ్లం లేదు. బట్ నోటిఫికేషన్ తర్వాత అంటే అంతకుముందు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీరు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవడం అనేది ఒక మంచిదని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎందుకు మంచిదని చెప్తున్నాను అంటే మనం ఇంత కష్టపడి పిఎంటీ పీఈటీకి రన్నింగ్ ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈవెన్ వాళ్ళు చిన్న అబ్జెక్షన్ పెట్టినా వాళ్ళకి అక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కాబట్టి మనకు ముందుగానే టైం ఉంది కాబట్టి రీసెంట్ కమ్యూనిటీ సర్టిఫికెట్స్ అనేవి చేసుకోండి. నెక్స్ట్ జీ చూడండి, సర్టిఫికేట్ ఫ్రమ్ ది competent authority in respect of state government employees, those who work in the Army, Navy, Air Force of the Indian Union, NCC instructors, returned temporary employees in the State Census Department during 1991 for claiming age relaxation. ఎవరైతే మనకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్, నావీ అలా అదర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్గా వర్క్ చేస్తారు వాళ్ళందరూ కూడాను మీరు చేసిన సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇక్కడ క్లియర్గా అడుగుతున్నాడు, టెంపరీ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ డ్యూరింగ్ 1991 ఫ్రమ్ ది క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం
మీరేంటంటే మీకు ఆ సర్టిఫికెట్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్. మీకు చూడండి క్లియర్గా, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ ద ఏజెన్సీ ఫ్రమ్ ఏరియా ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ candidate belong to the scheduled tribes, abhorring tribes in the agency area who claim relaxation, physical measurements or reservation. మనకి చూడండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్లో కూడా కొంత రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజర్వేషన్ వర్తించాలి అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుందండి. మీకు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ వల్లనే మీకు పిఎంటీ పీఈటీకి రిజర్వేషన్ అనేది మీకు వర్తిస్తుంది. ఆ సర్టిఫికేట్ లేని ఎడల మీకు ఆ రిజర్వేషన్ అనేది వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఆ రిజర్వేషన్ ఫామ్ అనేది తీసుకురావాల్సి అయితే ఉంటుంది. చూడండి నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఏజెన్సీ ఫ్రమ్ ద అథారిటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చూడండి స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్కూల్ అథారిటీ. మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. చూడండి, ఎవరైతే రెగ్యులర్గా మాకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు స్టడీ సర్టిఫికేట్స్ తీసుకురండి. లేదు సార్ మా స్కూల్ అనేది క్లోజ్ చేయబడింది, మాకు స్టడీ సర్టిఫికేట్స్ లేవు అంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళండి. ఇక్కడ క్లియర్గా చూడండి, చూడండి స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్కూల్ అథారిటీ. మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది స్కూల్ అథారిటీ ఇస్తారు. ఫ్రమ్ 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది తీసుకువెళ్ళండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ యాజ్ నాట్ స్టడీడ్ ఇన్ educational institution proceeding to SSC matriculation or equivalent private school issued by the Tahsildar of the concerned mandal or determining the local status. మీకు స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి స్టడీ సర్టిఫికెట్స్ తీసుకోండి, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకోండి. ఆ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు లోకల్ క్యాండిడేట్స్ అనే నిర్ధారణ చేయడానికి ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు లోకల్ రిజర్వేషన్స్ లోకాలిటీ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు స్టడీ సర్టిఫికేట్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి పోలీస్ ఎగ్జిక్యూటివ్ పోలీస్ మినిస్ట్రియల్ సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ సిపిపి సర్టిఫికేట్ ఆఫ్ సిడిఐ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వెరెవర్ అప్లికబుల్. చూడండి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్ఐకి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడాను మీకు పోలీస్ మినిస్ట్రియల్ సర్వీస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ సిపిపి అనేది మీకు ఇస్తారు. అది మీరు తీసుకురావాల్సి ఉంటుందండి. అది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెనెవర్ అప్లికబుల్, ఎప్పుడైతే అప్లై అవుతుందో వాళ్ళందరూ తీసుకురావాల్సి ఉంటుంది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ పోలీస్ మినిస్ట్రియల్ సర్వీస్ వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ సిపిపి అనేది తీసుకురావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళు చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. కొంతమందికి ఎన్సీసీ సర్టిఫికేటు మనకి ఎన్సీసీలో ఏబిసి సర్టిఫికేట్లు ఉంటాయి. మీకు ఎవరైతే ఎన్సీసీ చేశారో వాళ్ళందరూ కూడాను ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది తీసుకురావండి. తీసుకొస్తే మీకు కొంత ఎవరైతే అప్లికబుల్ ఉంటుందో వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి మైగ్రేషన్ సర్టిఫికేట్ candidates who migrated to any part of the state of Andhra Pradesh from the state of Telangana within period of 7 years from the 2nd day of June 2014 shall submit a relevant certificate in order to claim local candidate status. Para number 221 in the notification. మీకు మనకి స్టేట్ బైఫర్కేషన్ అనేది జరగడం జరిగింది. జూన్ 2014 ఈ
బైఫికేషన్ అయితే జరిగింది. అప్పుడు మనకు తెలంగాణ వాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంతమంది తెలంగాణకి వెళ్ళడం, ఇలా అంటే బోర్డర్లో ఉన్న వాళ్ళకి అలా జరిగింది. ఎవరైతే ఆ మైగ్రేషన్ షిఫ్టింగ్ జరిగిందో వాళ్ళందరూ కూడాను మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. మీకు నోటిఫికేషన్లో పారా నెంబర్ 21లో మీకు క్లియర్గా డిక్లేర్ చేయబడి ఉంది. కాబట్టి ఒకసారి మీరు నోటిఫికేషన్లో పారా నెంబర్ 21 చదివి మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా తీసుకురావాలనేది మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది ఓవరాల్గా మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసబడిన సర్టిఫికేట్స్ అండి. క్లియర్గా మరొకసారి చెప్తాను, ఫాస్ట్గా చూడండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సెకండ్ వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ అని చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా 2 సెట్లు అయితే తీసుకువెళ్ళండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను క్లియర్గా ఒకసారి చూడండి.